మంగళమస్తు శివో నామ రూపాభ్యాం యా దేవి భూమకేతు గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండః మకరమోహేన ప్రస్రవతపూర్వకః షోడశైతాని నామాని అర్పణే ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. మన సైడ్కి వెళ్ళిపోదాం అన్నా అన్నా బయట కోర్టు బయట ఉండండి అయ్యా కోర్టు బయటకి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా జిల్లా యూనివర్సిటీ పట్టణంలో 6 కోట్ల రూపాయలు వెచ్చించి స్థాయి తరఫున కోర్సు తారీఖు ఆఫ్ ఇండియా తరఫున మల్టీప్లెక్స్ స్టేడియం నిర్మించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కూట ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ ఏరియాలలో అధునాతన సౌకర్యాలతో క్రీడాకారులందరికీ సేవ జరిగే విధంగా ఈరోజు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో స్టేడియంను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకుని రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, ముందు 3 పర్యాయాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ రోజు రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించారో ఇప్పుడు కూడా అదే విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ అవకాశాన్ని కల్పించి ఇక్కడ ప్రారంభించడం. ముఖ్యంగా ఇలాంటివన్నీ రాబోయే కాలంలో అన్ని నగరాల్లో గ్రామ స్థాయిలో కూడా తీసుకొని పోయి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించేదానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం,
క్రీడాకారులకు గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూర్తి చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ నేషనల్ గేమ్స్ను రాష్ట్రంలో 2027లో నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందో దానిలో భాగంగా అమరావతిని కూడా స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దాం. తప్పకుండా రాబోయే తరాలకు దిక్సూచిగా ఈ రాష్ట్రాన్ని క్రీడల పరంగా తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. జై హింద్. మహిళా విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా సాప్ మహిళా యూనివర్సిటీ సమిష్టిగా ఈరోజు నేషనల్ స్టాండర్డ్స్తో ఇండోర్ మల్టీపర్పస్ స్టేడియంని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే మా క్రీడాశాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ గారు చెప్పినట్టు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ స్పోర్ట్స్ను ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలి, మన పిల్లలు మెడలిస్టులుగా మారాలని చెప్పి ఇప్పటికే గతంలో ప్రభుత్వం బకాయిలు పెట్టిన 9 కోట్ల రూపాయలని మొన్ననే సీఎం గారు కూడా విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన ఇతర గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి 3 నెలలనే ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. దాంట్లో భాగంగానే తిరుపతిలో 37 ఎకరాలు అతి తొందరలోనే స్పోర్ట్స్ అథారిటీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరుగుతుంది. దాంతోపాటు కడపలో కానీ రాంప్రసాద్ అన్న సొంత నియోజకవర్గంలో కానీ మంగళగిరి కానీ అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం హెడ్ క్వార్టర్స్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంతో పాటు అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించే విధంగా అమరావతిలో కూడా అమరావతి స్పోర్ట్స్ విలేజ్ తీసుకొని రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్రీడాకారుల కోసం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులను ప్రోత్సహించారు. 2002లో నేషనల్ గేమ్స్ కానీ 2003లో ఏప్రో గేమ్స్ కానీ పెట్టి ఈ గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రపంచమంతా చూసేలాగా చేశారు. అదే తరహాలో 2018-19లో నేషనల్ గేమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఖేలో ఇండియా గేమ్స్ కూడా పెట్టాలని మా మంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏవైతే ఉన్నాయో ఎన్ని గేమ్స్ ఫెడరేషన్ గేమ్స్ కూడా ఈ రాష్ట్రానికి వేదిక కావాలని చెప్పి ఫెడరేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మా మంత్రి గారు మేము కూడా కేంద్ర మంత్రులు కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టుకోవడంలో విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో ఈ 5 ఏళ్ళు ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ది బెస్ట్ పాలసీని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఒలింపిక్స్లో కానీ గెలిస్తే 7 కోట్ల రూపాయలు గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే చూసాం లోకేష్ గారు కూడా ఈ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులను ఉద్దేశించి కూడా మెడల్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన బెస్ట్ ఇన్సెంటివ్స్ కానీ విద్యాశాఖ కూడా పూర్తిగా సహకరిస్తుంది, స్కూల్ గేమ్స్ కూడా ప్రోత్సహిస్తుందని చెప్పి లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మా మంత్రి తరపు నుంచి, మా స్పోర్ట్స్ అథారిటీ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.